ఆర్యన్ బాబు, ఆర్యన్ బాబు స్మైలింగ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ట్రిప్ వచ్చేసి అరకు అనమాట. సో ఎప్పుడో 4కి అనుకున్నాం, కానీ 6 అయింది. ఫుల్ వర్షం పడింది మా ఏరియాలో. నేను ఇంకా మా ఇంటి దగ్గరే ఉన్నాను అనమాట. బ్రో వాళ్ళందరూ మన ఆటోనగర్ బైపాస్కి అయితే వస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యి వాళ్ళ బైక్ మీద నేను వెళ్తున్నా. మన హెల్మెట్ మొత్తం సెటప్ అంతా చేసుకున్నాం. ఇక నన్ను డ్రాప్ చేయడానికి అయితే మా ఫ్రెండ్స్ వస్తున్నారు. హాయ్ మామ, వచ్చేసాం. నేను మన జయంత్ బ్రో అండ్ గుంటూరు రైడర్ 007 అందరం కలిసి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇదిగో ఇవే మన బ్యాగ్స్, బైక్స్ మొత్తం సెటప్ అనమాట. అన్న ఇంట్రో వీడియో తీస్తున్నాడు, మనం ఎందుకులే డిస్టర్బ్ చేయటం. వెళ్తాము. చెప్పు బ్రో. అప్డేట్స్ అయితే ఇస్తాను మీకు. ఓకే గైస్, బైక్లన్నీ ఫుల్ లోడింగ్లో అయితే ఉన్నాయన్నమాట. సిద్ధంగా ఉన్నాము. ఓకే గైస్, దారిలో అయితే మాట్లాడుకుంటూ అయితే వెళ్దాం అనమాట. మాటలొద్దు, దెంగేద్దాం. ఇప్పుడే రైడ్ అయితే స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ నీకు చూపిస్తాను. నేను హెల్మెట్కి మౌంట్ చేయలేదన్నమాట కెమెరా. సో నార్మల్గా అయితే వీడియో తీస్తున్నా, చూడు. ఖాళీ చేస్తారు. బ్రేక్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ. ఈసారి డ్రైవింగ్ మనమే, చూద్దాం. చూడండి వాడు ఎట్ట పోతున్నాడు. ఆర్యన్ బాబు, ఆర్యన్ బాబు స్మైలింగ్. అబ్బో స్మైలింగ్ నాకు పడక దొంగనాయాలు. నేను చేస్తానులే మళ్ళీ. ఈ రోడ్డు చూడు ఎట్లా ఉందో. రోడ్డు డివైడర్ కాదు, లోడ్ వెహికల్స్ అన్నీ వెళ్ళి రోడ్డు లేదు, ఎండకి ఇట్లా డౌన్ అయిపోయింది. ఈ రోడ్డులో కానీ స్పీడ్ వెళ్ళామనుకో బండి తిరగబట్టమే.
మళ్ళీ న్యూ బైక్ అనమాట ఇది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసాం, అది ఇచ్చేసి ఫ్రెండ్కి. వైజాగ్ దగ్గరలో ఉన్నాం మొత్తానికి. మన హెచ్డి బండి అయితే ఇచ్చేసి కంఫర్ట్ ఉండిద్దని చెప్పేసి సూపర్ మీడియర్ 350 అయితే తీసుకున్నాం మామ. ఫుల్ బ్యాక్ పెయిన్ అనమాట. నాకు తెలిసి దీని మీద మోటో వ్లాగింగ్ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటో మరి. అసలు మనకైతే ఒక 150-200 కిలోమీటర్స్ డ్రైవ్ చేయగానే అసలు ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. అంత కంఫర్ట్ అనిపించలేదు నాకు. ఇదే అనమాట మన ఫ్రెండ్ గారి బండి. వాడు ఎలా వచ్చాడో ఏంటో నాకేం అర్థం కావట్లేదు అసలు. వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది, 100 పైన లెగుస్తుంది. కానీ ఏంటంటే నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు. నాకే అనిపించలేదా ఇంకెవరికైనా అనిపించదా అనేది కామెంట్లో చెప్పండి. ఫోన్ చేసి లొకేషన్ ఇదో కాదు ఇవాళ ఇప్పుడు దీన్ని అట్టగట్ట రుషికొండ బీచ్ దగ్గర అయితే రూమ్ అయితే తీసుకున్నాము. సో ఆ రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా రూమ్కి మాత్రం ఒక 1 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అన్నమాట. వెళ్ళాక రూమ్ ఏంటి, ఎలా ఉంది, ఎంత బడ్జెట్లో వచ్చిందో మీకు చెప్తాను మా. స్టేడియం ఐపీఎల్ స్టేడియం హాయ్ మామ, ఇప్పుడే వైజాగ్ హోటల్లోంచి అయితే చెక్ఇన్ అవుతున్నాం అనమాట. సో చెక్ఇన్ అయ్యి మేము ఇప్పుడు రిషికొండ బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఆ వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. జయంత్ బ్రో ఇప్పుడే హెల్మెట్ ఫిక్స్ చేస్తున్నాడు. రిషికొండ బీచ్ దగ్గరలో ఇది వచ్చి హోటల్ ఓ అన్నమాట. 1200 ఏమో తీసుకున్నారు మాకు పర్ రూమ్కి. పర్లేదు, కొంచెం డీసెంట్గానే ఉంది.
బట్ ఇదేంటంటే ఓయో, అది కూడా చూసి ఆలోచించుకొని ఎవరైనా రావాలనుకుంటే రండి.